హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఏంటిది? వ్యూస్ రావట్లేదు. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి కదా, ఇలా చేయండి. ఏంటిది? మీకు ఒక సెట్టింగ్ ఆన్ చేయమని చెప్తాను. ఆ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. ఆ సెట్టింగ్ ఆన్ చేయకుంటే ఆడియన్స్ వరకు మీకు వీడియో వెళ్ళకుంటే ఎక్కడి నుండి వ్యూస్ వస్తాయండి? సబ్స్క్రైబ్స్ పెరగరు, వ్యూస్ రావు, అండ్ వాచ్ టైం కూడా రాదు. ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయండి? కంపల్సరీ మీకు ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారనుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఇలా బూస్ట్ అవుతాయి అన్నమాట. అలా అన్నమాట. కంపల్సరీ మీరు ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో ఎవరైతే సెట్టింగ్ ఆన్ చేసుకోరో అలాంటి సెట్టింగ్ ఆన్ చేసుకోకుంటే వీడియో అప్లోడ్ చేసేస్తారు, బట్ ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుని మర్చిపోతూ ఉంటారు. సో మళ్ళీ ఏం చేస్తారంటే పబ్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఎడిట్లో వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే సెట్టింగ్ ఆన్ చేసుకుంటారు. అలా చేయకూడదు. అలా చేసినాం అనుకోండి మనకు వ్యూస్ రావు, ఆ వీడియో అనేది ఫెయిల్ అయిపోయినట్టే. సో ఏదైతే మీరు ఇప్పుడు వీడియో తీస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వీడియో తీస్తే ఏమవుతుంది అంటే ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాతనే కంపల్సరీ మీకు అనేది వ్యూస్ అనేది ఇలా బూస్ట్ అవుతాయి అన్నమాట. సో ఆ సెట్టింగ్ ఏంటనేది మీకు ఇక్కడ వీడియోలో స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను అనమాట. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆడియన్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మీకు కొత్తగా ఎవరైనా ఆడియన్స్ వస్తే మన ఛానల్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను, కంపల్సరీ ప్రమోట్ చేస్తాను. ఎవరైతే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి గాయస్. ఇక్కడ మీరు లైవ్ ప్రూఫ్ చూడండి. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు ఎంత వచ్చింది? 42K వ్యూస్ వచ్చినాయి, అండ్ ఇక్కడ 12K వ్యూస్ వచ్చినాయి, అండ్ 10K వ్యూస్ వచ్చినాయి, అండ్ 9.9K వ్యూస్ వచ్చినాయి, అండ్ 6.5K వ్యూస్ వచ్చినాయి. సో నేను ఇలా యూజ్ చేస్తా కాబట్టి, ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుంటా కాబట్టి నాకు వ్యూస్ వస్తాయి. సింప్లీ ఏం లేదు, ఒక సెట్టింగ్ ఆన్ ఉంది, ఏం వేరే సెట్టింగ్ ఆన్ లేదు. ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. కంప్లీట్లీ ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఒకటైతే మీరు ప్రొఫైల్ సెట్టింగ్లో ఒకటైతే ఆన్ చేసుకోండి. ఆ సెట్టింగ్ ఈజీలీ అందరికి తెలిసిన విషయమే. ఆ సెట్టింగ్ ముందైతే చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్కి ఓకే వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ పెన్సిల్ కొడుతుంది, లైక్ ఇలా పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకోండి. లైక్ ఇలా పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఆఫ్ ఉంది చూడండి. సో సారీ, నేను కూడా ఆఫ్ ఉంది, ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ ఆన్ చేసుకోండి. నాది కూడా ఆఫ్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇది ఆఫ్ ఉన్నాయి అనుకోండి వ్యూస్ రావు. నాది ఆఫ్ ఉంది చూడండి. సో నాకు వ్యూస్ వస్తలేవు ఖచ్చితంగా, దానికోసమే అన్నమాట. సో ఇది అన్నమాట, ఇక్కడ ఆఫ్ ఉంది. నేను కూడా చూసుకుంటలేను. ఇక్కడ చూడండి, ఆన్ చేశాను. సో ఈజీలీ ఆన్. ఇక్కడ చూడండి, యూట్యూబ్ రికమెండేషన్ అండ్ కంటెంట్ బేస్డ్ ఆన్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్ మోర్, అండ్ ఇక్కడ సెట్టింగ్ అని ఉంది కదా. సో ఇది సెట్టింగ్ ఆన్ చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి. కంపల్సరీ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో గాయస్, ఇది ఆన్ చేసుకున్నా కదా, ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను. సో మళ్ళీ ఎడిట్లో వెళ్ళిపోండి, ఎందుకంటే అది ఆన్ అయిందో ఆఫ్ ఉందో తెలియదు అని. ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతే ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఆనే ఉంది. ఓకే, ఇట్లా అన్నమాట. బ్యాక్ వచ్చేయండి. సో సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ, అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్లో ఏం సర్చ్ చేస్తారు గాయస్, ఇక్కడ www.ytshow.com లాగిన్కి ఓకే వేసుకోండి. అండ్ డెస్క్టాప్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ లాగిన్కి ఓకే వేసుకోండి గాయస్, అందరికీ తెలిసిన విషయమే. సో సింప్లీ మీకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మేబీ. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎవిగో, అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో అనేది పబ్లిక్ చేయకండి. పబ్లిక్ చేసే ముందు సెట్టింగ్ ఆన్ చేయండి. పబ్లిక్ చేసినాక సెట్టింగ్ ఆన్ చేసినా ఏం లేదని లాభం లేదు ఇక. ఓకే, అట్లా అన్నమాట. సో పబ్లిక్ చేయక ముందు అది సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కంటెంట్లో వెళ్తాను. ఇక్కడ మీ కంటెంట్ ఎక్కడ తెలకుంటే కొందరికి తెలియదు కదా, చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ కంటెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని కంటెంట్ అంటారు అన్నమాట. అండ్ ఇక్కడ దీనికి ఓకే వేసుకోండి గాయస్ ఇక్కడ. సో దీన్ని ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకు వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేసామో ఆ వీడియోస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, అండ్ మీకు ఇక్కడ సో ఏదైతే వీడియో ఇక్కడ చూడండి, జూమ్ అవుట్ చేస్తాను గాయస్. ఇక్కడ నేను ఈ వీడియో పబ్లిక్ చేశాను, మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ యూట్యూబ్లోకి ఇట్లా ఏదైతే వీడియో పెట్టానో దీనికి ఓకే వేసుకుంటా గాయస్. ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఓకే వేసుకుంటా చూడండి. దీన్ని ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తారు చూడండి. జస్ట్ జూమ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గాయస్ ఇక్కడ మీకు షో మోర్ కనిపిస్తుంది. ఎక్కడ షో మోర్ కనిపిస్తుంది? అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ షో మోర్ కనిపిస్తుంది. చూసిండ్రా? ఈ షో మోర్కి ఓకే వేసుకోండి. లైక్ ఇలా షో మార్క్ ఓకే వేసుకుంటే మనకి అది అందులోనే సెట్టింగ్స్ ఉంటాయి, అట్లా అన్నమాట. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం కూడా వీడియో తీశాను, ఎవరికైతే అర్థమవుతలేదో వాళ్ళ కోసం స్పెషల్ అన్నమాట గాయస్ ఇక్కడ. అండ్ మీరు ఏం చేస్తారంటే, అండ్ మీరు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను, ఒక సెట్టింగ్ అని చెప్పాను కదా, ఆ సెట్టింగే మీకు చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి,
ఇక్కడ ఏముంది అలో ఎంబెడింగ్ ఉంది కదా. సో అలో ఎంబెడింగ్ అయితే ఆనే ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ మనకు ఏదైతే పబ్లిక్ టు సబ్స్క్రైబర్ స్పీడ్ ఉంది కదా, నోటిఫికేషన్ ఉంది కదా, ఇది ఆన్ ఉంటేనే, ఇది టిక్ మార్క్ ఉంటేనే మీ నోటిఫికేషన్ అనేది మీ వీడియో అప్లోడ్ చేసి పబ్లిక్ చేస్తారు కదా, ఆ నోటిఫికేషన్ అనేది ఆడియన్స్ వరకు వెళ్తుంది. సో ఈ టిక్ మార్క్ ఇవ్వకుంటే ఇదే సెట్టింగ్ అన్నమాట. ఈ టిక్ మార్క్ ఇవ్వకుంటే మీ వీడియో ఎక్కడికి వెళ్తాయండి, ఆడియన్స్ వరకు వెళ్తేనే మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ పెడతారు అండ్ వాచ్ టైం పెరుగుతాయి అన్నమాట. సో సింప్లీ అన్నమాట. ఇది ఇక్కడ నేను టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనం పబ్లిక్ చేసేస్తాం కదా, ఇది హైడ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఈ టిక్ మార్క్ ఇచ్చాను అన్నమాట. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత అది పబ్లిక్ చేసిన వెంటనే అది హైడ్ అయిపోతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ డార్క్ అని కనిపిస్తుంది చూడండి. సో టిక్ మార్క్ ఇవ్వకండి, ఖాళీ బాక్స్ కనిపిస్తుంది అనమాట. ఖాళీ బాక్స్ కనిపిస్తే అది పబ్లిక్ అనేది ఆడియన్స్ వరకు అనేది వెళ్ళదు ఈ వీడియో, అట్లా అన్నమాట. ఇది టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఇట్లా టిక్ మార్క్ ఇచ్చి కంపల్సరీ ఇక్కడ సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ చేస్తారు, ఇక్కడ జూమ్ ఆన్ చేస్తారు, జూమ్ అవుట్ చేస్తారు చూడండి. సో జూమ్ అవుట్ చేస్తే కాసి ఇక్కడ చూడవచ్చు సేవ్, ఇక్కడ ఉంది ఆప్షన్. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ చేసి వదిలేయండి అండ్ మీరు పబ్లిక్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ చేసుకోండి కంపల్సరీ. అప్పుడు చూసుకోండి మీకు వ్యూస్ ఎలా పెరుగుతాయో. కంపల్సరీ ప్రతి వీడియో చేసుకోకండి. ఇప్పుడు ఏమైతే అంటే ఆ చేసుకున్న తర్వాత మీకు వ్యూస్ రావు. ఇక ఏదైతే వీడియో కొత్తది చేస్తున్నారో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్ చేయక ముందు ఆ సెట్టింగ్ ఆన్ చేసుకొని మీరు పబ్లిక్ చేసేయండి. ఓకే, ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు వ్యూస్ ఎలా వస్తాయో అండ్ మీరు నాకు చెప్పండి, కామెంట్ రూపంలో నాకైతే అడగండి, కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమై అనుకుంటున్నా. అలాంటి సెట్టింగ్ ఆన్ చేసుకోండి, కంపల్సరీ వ్యూస్ నాలాగా పెరుగుతాయి అన్నమాట. కంపల్సరీ వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ పెడతారు అండ్ వాచ్ టైం పెరుగుతుంది, కంపల్సరీ మానిటైజేషన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమై అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్.